ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు. అటువంటి గురువులలో సద్గురువు అయిన శ్రీ సాయినాథుణ్ణి ఈ గురు పూర్ణిమ సందర్భంగా పూజించి ధరించడానికి అశేషంగా భక్తజనం షిరిడీకి చేరుకున్నారు. ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణిమగా వ్యవహరిస్తారు. ఈ రోజు గురువును సేవించడం నిజంగా మన ధర్మం, మన కర్తవ్యం. అలాగే ఆ గురువు ఎటువంటి వారైనా సరే ఎటువంటి అంధకారానైనా తొలగించి ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం కలుగజేస్తారు. మనిషికి జ్ఞానోదయం కలిగినప్పుడే వాళ్ళ లక్ష్యాలని వాళ్ళు చేరుకోగలుగుతారు. ఇప్పుడు మానవుడు జన్మించిన దగ్గర నుంచి తాను ఆ భగవత్ సాక్షాత్కారం పొందడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒక సద్గురువు మార్గాన్ని అనుసరించి ఆ దారిలో వారు పయనించినప్పుడే వాళ్ళు అనుకున్న ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆ భగవత్ సన్నిధానాన్ని పొందగలుగుతారు. అలాగే ఈ గురు పూర్ణిమ ఉత్సవాలు షిరిడీలో 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ అఖండ సాయి నామ పారాయణం, అలాగే సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తున్నారు. అందుకు ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి తరలి వచ్చి ఇక్కడే కూర్చుని సాయిబాబా జీవిత చరిత్రను వారు ఒకసారి మళ్లీ చదువుకుని ఆ ముఖ్యమైన ఘట్టాలను వాళ్ళ జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్ అలాగే ఎన్నో రాష్ట్రాల నుంచి కూడా, ముఖ్యంగా ముంబై, పూణే నుంచి కూడా పల్లకీలను మోసుకుంటూ పాదయాత్ర చేసుకుంటూ సాయి నామస్మరణ చేస్తూ కూడా ఇక్కడికి ఈ షిరిడీకి చేరుకుంటున్నారు. ఈ గురు పూర్ణిమ సందర్భంగా కూడా అసంఖ్యాకంగా భక్తులు కుల, మత, వర్ణ, వర్గ విభేదం లేకుండా అందరూ కుటుంబ సహితంగా కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి చేరుకుని సబ్కా మాలిక్ ఏకే అంటూ తమ ఆత్మీయ బంధువైన ఆ గురువులలో సద్గురువైన ఆ సాయినాథుడిని దర్శించుకుంటున్నారు. ఈశ్వరమైన అది ఓంకారం, ఈశ్వరమైన అది ఓంకారం, భక్తులాల జడి తీర్చే షిరిడి, భక్తులాల జడి తీర్చే షిరిడి ముక్తికి. సాయినాథుడు మొట్టమొదటిసారిగా షిరిడీలో ప్రవేశించిన ప్రదేశమే ఈ ప్రదేశం. అయితే మహల్సాపతి ఆవో సాయి అంటూ ఆహ్వానించగా చాంద్ పాటిల్ పెళ్లి గ్రూప్ తో మొట్టమొదటిసారిగా సాయి ఇక్కడికి వచ్చి 60 ఏళ్ల వరకు ఇక్కడే ఉండి ఎంతో మంది భక్తజనులకు ఆదర్శంగా నిలిచి వారి జీవితాలను ధన్యం చేశారు. చాంద్ పాటిల్ పెళ్లి గ్రూప్ తో షిరిడీకి చేరిన బాబా భక్త మహల్సాపతి ఆహ్వానం మేరకు ఆవో సాయి అంటూ ప్రదర్శించిన తర్వాత ఇక్కడ తను మొట్టమొదటిసారిగా నడిచిన ప్రదేశమే ఈ ప్రాంతం. అలాగే ఇక్కడ ఖండోబా దేవాలయం ఎంతో ప్రసిద్ధిగాంచింది. షిరిడీ ప్రజల గ్రామ దేవతగా భాసిల్లుతున్న ఈ ఖండోబా దేవాలయంలో బాబా వారు తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎంతో మంది భక్తజనులకు ఆదర్శంగా నిలుస్తూ మరెంతో మందికి మార్గదర్శకంగా ఉంటూ వారి జీవిత గమ్యాన్ని కూడా చేరేటట్టుగా కూడా బాబా అందరినీ కూడా అనుగ్రహించారు. 16 ఏళ్ల వయసులో ఈ షిరిడీకి ప్రవేశించిన బాబా 3 సంవత్సరాల నుండి హఠాత్తుగా మాయమైపోయి 20 ఏళ్ల ప్రాయంలో చాంద్ పాటిల్ పెళ్లి గ్రూప్ తో ఈ షిరిడీకి ఈ ఖండోబా మందిర్ కే వచ్చారు. ఇక్కడ పవిత్రమైన గోదావరి నదీ తీరంలో కోపర్గాం తాలూకాలోని ఈ షిరిడీ అనే ఈ చిన్న పల్లెకు గ్రామ దేవతగా ఖండోబా వ్యవహరిస్తున్నారు. ఈ ఖండోబా దేవుడు అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. ఇక్కడ విచిత్రమైన వేషధారణలో, మీసాలతో, టోపీతో, చేతిలో ఖడ్గంతో గంగా పార్వతీ సమేతంగా ఇక్కడ కొలువై అశేష భక్తజనుల నీరాజనాలు అందుకుంటున్నారు. షిరిడీకి వచ్చిన ప్రజలంతా కూడా ఇక్కడ ఈ ఖండోబా దేవుడిని తప్పక దర్శించుకుంటారు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్య సఖ్య ఆత్మ నివేదనం. నవవిధ భక్తి మార్గాలను విశదీకరిస్తూ బాబావారు లక్ష్మీబాయి షిందేకిచ్చిన 9 నాణాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తాయి. భగవద్గీతలో ఏకాదశ స్కందంలో 10వ శ్రీకృష్ణుడు వర్ణించిన ఆ నవవిధ భక్తి మార్గాలను కూడా బాబావారు ప్రత్యక్ష నిదర్శనంగా అందరికీ వివరిస్తూ ఒక్కో దానికి ఒక్కో నాణం చొప్పున లక్ష్మీబాయి షిందేకి 9 నాణాలు ఇచ్చారు. ఆమె ఎంత ధనవంతురాలైనప్పటికీ కూడా ఆమెకు ఆ నాణాలను ఇస్తూ వాటి విలువను తెలియజేశారు బాబావారు. వాటిని మీరు కూడా ఒకసారి దర్శించుకోవచ్చు. ప్రభుని చరణ సేవా
प्रभुनी चरण सेवा साई देवा साई देवा साई देवा परम पदंला దొరికెనులే. ప్రస్తుతం మనం షిరిడీలోని ద్వారకామాయిలో ఉన్నాం. గురు పౌర్ణిమ వేడుకలను పురస్కరించుకొని ఇక్కడ ఈ ద్వారకామాయిని వివిధ పుష్పమాలికల సోయగాలతోటి కూడా ఎంతో అందంగా అలంకరించారు. ఒకప్పుడు పాడుపడ్డ మసీదా నేడు ద్వారకామాయిగా ప్రసిద్ధిగాంచి అశేష భక్తజనుల నిత్య నిరాశనాలు అందుకుంటుంది. అయితే ఈ గురు పౌర్ణిమ సందర్భాన్ని పురస్కరించుకొని కూడా ఇక్కడ భక్తులంతా కూడా అఖండ సాయి సచ్చరిత్ర పారాయణం కూడా నిర్వహిస్తున్నారు. అలాగే నామ జపం కూడా చేస్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ఈ ద్వారకామాయిలోనే సాయిబాబా ఆశీనుల ఎంతో మంది భక్తుల్ని ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా కూడా అందరినీ రక్షించారు. తగిన సమయాలలో సలహాలు సూచనలు అందిస్తూ వాళ్ళ జీవితానికి మార్గదర్శకులయ్యారు. ఇక్కడ ఈ ద్వారకామాయి భక్తుల పాలిట తల్లి వంటిది. ఎంతో మంది సుదూర ప్రాంతాల నుంచి కూడా బాబా వారు ఉన్న సమయంలో ద్వారకామాయికి వచ్చి బాబాని దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకుని అలాగే తిరిగి వెళ్లేటప్పుడు ఊది ప్రసాదాన్ని తీసుకుని వెళ్లేవారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఇక్కడికి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి కూడా ఆ సాయినాథుడిని దర్శించుకుని తరిస్తున్నారు.